హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. మరి పూర్తి వివరాలు ఏంటనేది వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్య గమనిక అండి. ఈ జూలై నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సమర్పించేందుకు నిర్దేశించిన గడువును పొడిగించడం జరిగింది. సో, ఈ యొక్క డీడీఓలకు సంబంధించి హెర్బ్ పేరోల్ నందు అప్‌లోడ్ చేసే ప్రక్రియ అనేది 27 తేదీ వరకు పెంచడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాలు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దీని ప్రకారంగా సాలరీ బిల్లులను సమర్పించడానికి చివరి తేదీ 27వ తేదీ వరకుగా పొడిగించారు పొడిగించడం జరిగిందనమాట. సో, ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈసారి కొన్ని అడిషనల్‌గా డీడీఓలయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంది. సో, అవేంటని నిన్నటి వీడియోలో తెలుసుకుందాము. కావున రాష్ట్రంలోని అన్ని శాఖల డీడీఓలు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్దేశిత గడువులోగా బిల్లులను తప్పనిసరిగా సమర్పించాలని ఆర్థిక శాఖ సూచిస్తోంది. ఈ గడువు పొడిగింపు వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, జూలై నెల జీతాల గడువు పెంపు, సాంకేతిక సమస్యలు మరియు డీడీఓల విజ్ఞప్తులు కారణంగా అయితే ఈ యొక్క జూలై 27 వరకు బిల్లు సబ్మిషన్ అనేది ప్రాసెస్ కొనసాగించడం జరుగుతుందనమాట. అయితే ఫలితంగా ఇప్పుడు ఏదైతే జూలై నెలకు సంబంధించి జీతాలు బిల్లులు అప్‌లోడ్ చేసే ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో 2 రోజులు ఈ ఫలితంగా జీతాలు, పెన్షన్‌ల చెల్లింపులో ఎలాంటి జాప్యం అయితే ఉండదు అనైతే అంటున్నారు. సో, సాంకేతిక సమస్యలు మరియు డీడీఓల విజ్ఞప్తుల మేరకు బిల్లు సకాలంలో తప్పులు లేకుండా సమర్పించడానికి కొద్దిగా ఎక్కువ గడువైతే ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల చట్టపరమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది. జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి సరైన చట్టాలు, నియమాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భాల్లో వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాము. యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 72 ప్రకారంగా ప్రతి నెల చివరి తేదీనే ఈ నెల 31 రోజులుంటే ఆ 31 తేదీనే జీతాలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా భావించబడుతుందన్నమాట. పెన్షన్ నిలిపివేతపై నియమాలు. ఒకవేళ రూల్ నం ఆహ్, 1980లోని పెన్షన్ కోడ్ రూల్ 9 ప్రకారంగా సాధారణ పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేయడం అనేది అన్యాయము. అయితే అధికమైన అవినీతి, విధుల పరమైనటువంటి నిర్లక్ష్యం లేదా విచారణతో తీర్పులు తీవ్ర తప్పులు నిరూపితమైతే మాత్రమే పెన్షన్‌ను నిలిపివేయడం సాధ్యమవుతుంది. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు జీతాల డిఫర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 23 ఈ చట్టం కింద ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులైతే ఉన్నాయి. కోవిడ్ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఎస్ఐ అధికారులకు జీతాల డిఫర్ ప్రకటించడం జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్స్ జనరల్ ఆర్డినెన్స్ జీవో ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదని తేలింది. కాబట్టి జీతాల చెల్లింపులో ఆలస్యం అయితే ఉండదు. ఒకవేళ ఆలస్యం ఉంటే ఈ విధంగా చట్టం ప్రకారంగా అయితే ఇంట్రెస్ట్‌తో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవి పెద్దగా తీసుకోరనమాట. సో, మొత్తానికైతే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్‌లయితే జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఈ విధంగా ఉద్యోగులు జీతాల నెల చివరికి అందేలాగైతే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను
వ్యవస్థలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగస్తుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వానికి తగినటువంటి బాధ్యత ఉంటుందని నిరూపించాలి. సో, ఇలాంటి వ్యవహారాల్లో ఉద్యోగస్తులకు న్యాయం చేయడం ప్రభుత్వం తీరును మెరుగుపరుస్తుంది. ఇకపోతే ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో, ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే ప్రాసెస్ అండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయాలి. అక్కడ మనకు ఫస్ట్‌లోనే నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు లాగిన్ అనేది ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ చేయమని అడుగుతుంది. సో, సైన్ ఇన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. అక్కడ మనకు జూలై 2025 అనే ఇయర్‌ను సెలెక్ట్ చేసుకొని దానిపైన వ్యూ పే స్లిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు మన యొక్క పే స్లిప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ పెన్షనర్స్ వారి వారి పే స్లిప్స్‌ను ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకొని విధిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ప్రస్తుతానికి పెన్షనర్స్‌కి ఇంకా పే స్లిప్స్ అయితే రాలేదు. ఉద్యోగుల్లో కూడా చాలా తక్కువ మందికైతే పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాల డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరడమైనది. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షన్‌లకు సంబంధించి సమాచారము. సో, పెన్షన్‌కి సంబంధించి 29వ తేదీన పే స్లిప్స్ అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక 1 తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్న డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంటు, అలాగే విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. అలాగే 1 తేదీనే జమ కానున్న పెన్షన్స్ అండి. పెన్షనర్స్‌కి కూడా 1 తేదీనే పెన్షన్స్ అయితే జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి 1 తేదీ తర్వాత జీతాలైతే జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ని మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది. అలాగే వచ్చే మంగళవారం 29వ తేదీన మన ఏపీ స్టేట్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్‌బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలంలో సెక్యూరిటీ బాండ్ల వేలంలో అయితే పాల్గొనుందనమాట. సో, ఈ మేరకు కొంత అమౌంట్‌కు ఇంటెండ్ అయితే పెట్టనుంది. సో, ఈ మేరకు సూచనలు తాజాగా వార్తలైతే వస్తున్నాయి. సో, ఆ అమౌంట్ కూడా మేబీ జీతాల కోసమైతే వాడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో మనకు ఆర్థిక శాఖ మంత్రి గారు స్వయంగా అయితే విన్నవించారు. రాష్ట్ర ఆదాయము 100% సాలరీలకే సరిపోతుంది అని జెప్పేసి. సో, మిగతా వాటి కోసమైనా ఆ అమౌంట్‌నయితే ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి, సో, సాలరీస్ అమౌంట్‌కి కానీ, లేదంటే ఈ ఆర్‌బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి వచ్చిన అమౌంట్‌తో పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్స్ అయితే మనకి జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.